వచ్చేసాము ద్వారకా తిరుమల. మనకు ఎంట్రెన్స్ అని మనకు పెద్దగా గరుత్మంతుడు కనిపిస్తున్నాడు. చూడండి, దర్శనం చేసుకోండి. ఇక్కడ నుంచి మనం టెంపుల్కి వెళ్ళిపోదాము. జబుల గణేష్ మహారాజ్ కీ జై. నమస్కారం. యాత్రలు నా పాత్ర, మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనము శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము ద్వారకా తిరుమలకు వచ్చామన్నమాట. అయితే ఇది మనకు భీమడోల్ నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది. తర్వాత మనకు ఏలూరు నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడికి రావడానికి మనకు భీమడోల్ వరకు ట్రైన్లో వచ్చి అక్కడ నుంచి బస్సులో రావచ్చు, లేదంటే డైరెక్ట్ కార్లో కూడా రావచ్చు. ఇక ఎట్లా రావచ్చు, వేరే మస్తు విధాలు ఉంటాయి. ట్రైన్ అయితే ఉంది ఇక్కడికి. అది ఇక్కడ మనకు సత్రాలు కూడా, కాటేజెస్, మంచి మంచి కాటేజెస్ ఉన్నాయి. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. 300-400 నుంచి 3-4 దాకా ఉన్నాయి. చాలా బాగుంటాయి. అయితే ఇది మొత్తం ఇది 100 సంవత్సరాల నాటి చరిత్ర ఉందన్నమాట ఈ ఆలయానికి. అయితే ఇది శేషుని అవతారం అంటారు. ఇది కొండ శేషుని అవతారం అంటారు అనమాట. అయితే నడవండి, నీకు ఒకటి చెప్తాను, నడవండి. చూడండి, మనము పైకి వెళ్తుంటే కంప్లీట్ అన్ని షాప్స్ ఉన్నాయి. చూడండి, కింద పాదాల కాడకు మండపం ఉంది. చూడండి ఇక్కడ స్వామివారి పాదాలని ఆ వెంకటేశ్వరుడు ద్వారకునికి ఇచ్చిన పాదాలు ఇవి. ద్వారక మహర్షికి ఇచ్చిన పాదాలు. అయితే భక్తులు ఇక్కడనే కొబ్బరికాయ కొడతారు. అయితే త్రేతాయుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అచ్చారూపుడే ఇక్కడ అవతరించింది అనమాట. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెన్స్ థింగ్ ఏముందంటే, తిరుపతిలో మొక్కిన మొక్కులు, పెద్ద తిరుపతిలో మొక్కిన మొక్కులు ఇక్కడ చెల్లించుకోవచ్చు మనం ద్వారకా తిరుమలలో. కానీ ఇక్కడ మొక్కిన మొక్కలు అక్కడ చెల్లించుకోలేము. ఇక్కడే ద్వారకా తిరుమలే చెల్లించుకోవాలి. ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉందన్నమాట ఇక్కడ. నడవండి, ఇంకా చెప్తాను, నడవండి. చూడండి, ఇక్కడ ఈ మంటపం కొత్తగా కట్టిండ్రు. ఇక్కడ మొత్తం దశావతారాలు, తర్వాత మళ్ళీ అమ్మవార్లవి అన్ని విగ్రహాలు అన్నమాట ఇక్కడ. ఇక్కడ అష్టలక్ష్మిలు కూడా ఉన్నారన్నమాట ఇక్కడ. ఈమె సంతాన లక్ష్మి, ఈమె గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, వీరలక్ష్మి, మత్స్యావతారము, కూర్మావతారము, వరావతారము, నారసింహస్వామి అవతారం, వామన అవతారము, పరశురామస్వామి అవతారము, రామావతారము, బలరామ అవతారము, కృష్ణ అవతారము, కల్కి అవతారము. కంప్లీట్ మంటపం ఇలా ఉంది, కొత్త మంటపము.
మరి ఇంకోటి లేటెస్ట్ అక్కడ కడుతున్నారు. చూడండి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చూడండి లోపలైతే మేము దర్శింపలేక అయితే స్వామి ద్వారకుడు అనే మహర్షి ప్రతి ఏడు తిరుపతికి వెళ్తుండే అనమాట, తిరుమలకు వెళ్ళి ప్రతి వస్తుండే. అయితే వృద్ధుడు అయిపోయాడు, పోలేకపోయి స్వామిని ప్రార్థించుకోండి, స్వామి నేను పోలేకపోతున్నా అని చెప్పి ఏం చేశాడంటే ఉత్తర ముఖం బట్టి స్వామిని తపస్సు చేసిన అనమాట. అయితే స్వామి దక్షిణ ముఖంతో ఆయనకు ప్రత్యక్షమైండు, ఇక్కడనే వెలిసిపోయాడు అనమాట. అందుకోసమే స్వామి దక్షిణ ముఖం ఉంటాడు అనమాట. ఇక్కడ ఇదొక స్పెషాలిటీ, ఇక్కడ లేదు, ఇక్కడనే ఉంది అట్లా. అయితే ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ రెండు ముఖాలున్నాయి అనమాట, రెండు స్వాములున్నాయి. ఒకటేమో ఈ స్వామి తపస్సు చేసినప్పుడు ప్రత్యక్షమైనప్పుడు నాభి పై భాగము స్వామి వెంకటేశ్వర స్వామి వెలిసిండు అక్కడ. అయితే పాదాలు లేవు కదా అని చెప్పి ఏం చేసిన తర్వాత తిరుమల నుంచి మొత్తం కంప్లీట్ స్వామిని తీసుకొని వచ్చి ఈ స్వామి వెనకాల ప్రతిష్ఠించారు. అందుకోసమే రెండు వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఇక్కడ ఫుల్ నిలబడేది ఉంటుంది, మన ప్రతిష్ఠించింది, మన తర్వాత స్వయంభు కూడా రెండు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇది ఒక స్పెషాలిటీ ఇక్కడ. ద్వారకుడు తపస్సు చేస్తే వచ్చిన మూర్తి, తర్వాత తిరుమల నుంచి తెచ్చిన మూర్తి రెండు ఉన్నాయి కాబట్టి ద్వారకా తిరుమల అని దీని పేరు వచ్చింది అనమాట. అయితే ఇక్కడ రెండు మూర్తులు ఉన్నాయి కాబట్టి దీన్ని విమూర్తి క్షేత్రం కూడా అంటారు అనమాట. అయితే రెండు మూర్తులు ఉన్నాయి కాబట్టి 2 సార్లు బ్రహ్మోత్సవం కూడా అవుతుంది. అయితే ఈ స్వామిని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు దర్శించుండు, దశరథ మహారాజు దర్శించుండు, వాళ్ళ పూర్వీకులు దర్శించు అని అంటారు అనమాట. నడవండి దర్శనం చేసుకుందాం. ఇది 4 ద్వారాలు ఇక్కడ, గాలి గోపురాలు. ఒకటి దక్షిణ ద్వారము, తూర్పు, పడమర, ఉత్తర, 4 గాలి గోపురాలు అన్నమాట. చూడండి 3 అయితే కనిపిస్తూనే ఉన్నాయి, ఇంకొకటి ఉంటుంది. కుంకుమ పడిస్తావా? కుంకుమ పాటలు ఇచ్చాను. చూడండి ఇక్కడ ఈ స్వచ్ఛందంగా ఈ భక్తులు వచ్చి సేవ చేస్తారన్నమాట, భగవంతునికి సేవ చేస్తారనమాట. ప్రత్యక్షంగా ఈ భక్తులు వచ్చి చేస్తారనమాట, ఫ్రీ సర్వీస్. మీకు డైరెక్ట్ చూపించలేకపోయినా మేము చేసుకొని వచ్చాం, మీరు వచ్చి చూడండి. చాలా బాగుంది, వెంకటేశ్వర స్వామి చాలా బాగున్నాడు. చూడండి అందరూ, చాలా మంచి. ఇక్కడ నెక్స్ట్ ఎక్కడ పోదాం? స్వామి నడవండి, పోదాం, నడవండి. స్వామి బ్రహ్మాండమైన దర్శనమైంది, చాలా మంచి దర్శనం ఉంది. మాకైతే ఇవాళ ఖాళీ ఉంది మంచిగా. నిన్న తొలి ఏకాదశి ఉండే, ఫుల్ రష్ ఉండే. ఇవాళ మాత్రం చాలా బాగుంది. అయితే మీకు డైరెక్ట్ దర్శనం చేయించలేకపోయినా, లోపల అలౌడ్ లేదు.
మీరు వచ్చి దర్శనం చేసుకోండి. ఉం? చాలా బాగుంది. నడవండి.